జరాసంధుడు ఏమంటాడో అని అందరూ అతడి వంక చూశారు. జరాసంధుడు అసహనంగా అందరి వంక చూస్తూ ఇలా ప్రసంగించాడు. ఇప్పటి వరకు రాజశ్రేష్ఠులంతా నేనంటే భయపడి నన్ను ఆశ్రయించి నేను అనుమతించిన రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. అలాంటి నన్ను మరో వీరుణ్ణి ఆశ్రయించమని నాకే సలహా చెబుతున్నారు. దైవలీల చాలా బలీయం. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడికి భయపడి మరో వీరుణ్ణి ఆశ్రయించవలసిన గతి పడుతోంది. దీనికంటే మరణమే మేలు. బ్రహ్మదేవుడు నా మరణం బలరాముడి చేతిలో లేదని మాత్రమే చెప్పాడు. ఆ దేవుడు నన్ను సంహరించే వీరుడెవరో తేల్చి చెప్పితే నేను వాడికే ఎదురు నిలిచి ధీటుగా యుద్ధం చేస్తాను. నేను అలాంటి వీర మరణాన్ని ఆహ్వానిస్తాను. అయినా వీరులందరూ మరొక రక్షకుణ్ణి చూసుకుంటామంటే వీళ్ళంతా కూడా వీరులైనటువంటి మీరందరూ కూడా ఇంకొక రక్షకుణ్ణి చూసుకుంటానంటే నేను దానికి అడ్డం పడను. మీరు కాలయవనుడి దగ్గరకు దూతను పంపుకోండి, కావాలంటే నా పేరు కూడా వాడుకోండి. మీరంతా నా మిత్రులు కనుక ఒక్క సలహా మాత్రం చెబుతా. మీరు పంపే దూతను ఆ శ్రీకృష్ణుడు దారిలోనే కొట్టి పారేయవచ్చు. అతడు అంతటి సమర్థుడే. దానికి వీలు లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళే దూతను పంపించండి. అలా వెళ్ళగల శక్తి మనకు ఇప్పుడు సలహా చెబుతున్న సాల్వ మహారాజుకే ఉంది. సాల్వ మహారాజా, ఆ రాయబారేం ఏదో నువ్వే చేసి పెట్టు. ఈ రాజులకు నువ్వే సహాయం చెయ్యి. యవన దేశాధిపతిగా ఉన్న కాలయవనుడు శ్రీకృష్ణుడి జయించే విధానాన్ని నువ్వే అనుసంధానం చెయ్యి. నీ రాజనీతిని దీనికోసం వినియోగించు అన్నాడు. జరాసంధుడు ఈ మాత్రంగా అంగీకరించినందుకు సాల్వ మహారాజు సంతోషించి, ఆకాశ మార్గంలో వెళ్ళగల రథం నా దగ్గర ఉంది, నేను రాయబారం చేస్తాను అని అంగీకరించి అప్పటికప్పుడే ప్రయాణమైపోయాడు. ఇతర మహారాజులు ఎవరి నగరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. భీష్మక మహారాజు మాత్రం అనుకోని ఈ పరిణామానికి మనస్సులో చాలా బాధపడుతూ పైకేమీ అనలేక మౌనంగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ పెళ్లి కూతురు రుక్మిణి సిగ్గుతోనూ విచారంతోనూ తల వంచుకొని తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, నేను శ్రీకృష్ణుడికి తప్పితే మరో రాజుకి భార్యను కావటం ఇష్టపడను. ఇది నా సత్య ప్రతిజ్ఞ అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది. భీష్మక మహారాజు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇది ఇలా ఉండగా రాయబారానికి బయలుదేరినటువంటి సాల్వుడు యవన దేశానికి చేరుకున్నాడు. యవన దేశం అంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్ దేశాల ప్రాంతం. అంత పెద్దది కదా అఖండమైనటువంటి మన భారతం. ఆ దేశాలకు అప్పట్లో భారతదేశం నుంచి భూమార్గం ఉండేది. అక్కడ దేశ ప్రజలు వేషభాషలు విభిన్నంగా ఉన్నప్పటికీ వారందరూ పరిపూర్ణంగా వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు. అలాంటి యవన దేశానికి గార్గ్య మహర్షి పుత్రుడైనటువంటి కాలుడు రాజయ్యాడు. తండ్రి నల్లటి ఇనుప రజను తింటూ చేసినటువంటి తపస్సు ఫలితంగా ఇతడు జన్మించాడు. కనుక ఇతడి యొక్క ఆకారం ఎట్లా ఉంటుందంటే నల్లగానే ఉంటుంది. దానికి తగ్గట్టే అతడికి కాలుడు అనే పేరు కూడా వచ్చింది. కాలుడు అంటే నల్లనివాడు. యవన దేశానికి రాజయ్యాడు కనుక ఆ పేరు కాలయవనుడు మారిపోయింది. ఈ కాలయవనుడు ధర్మశీలుడై సత్యవ్రతుడై తన యవన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి పండితులను తనకు మంత్రులుగా, సభాసదులుగా, సహాయకులుగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కాలయవనుడు
ఒకనాడు నిండు సభలో ఉండగా ఉన్నట్టుండి సుగంధభరితమైన గాలి వీచసాగింది. అదేమిటా అని సభాసదులు నాలుగు వైపులా పరిశీలిస్తూ ఉండగానే అల్లంత దూరంలో ఆకాశ గమనం చేస్తున్నటువంటి దివ్యరథం ఒకటి కనిపించింది. ఆ విమానం కొంచెం దగ్గరకు వచ్చేసరికి అది సాల్వ మహారాజు యొక్క రథమని, దానిలో సాల్వ మహారాజు ఉన్నాడని కాలయవనుడి ప్రధానమంత్రి గుర్తించి అర్ఘ్యం అని పరిచారకులు ఆజ్ఞాపించాడు. అర్ఘ్యమని. ఈలోగా కాలయవనుడు కూడా సాల్వ మహారాజును గుర్తించి తాను స్వయంగా సింహాసనం మీద నుంచి లేచి వచ్చి సేవకులు తెచ్చినటువంటి అర్ఘ్యపాత్రను చేత్తో పట్టుకొని స్వాగతం చెప్పడానికి ఎదురు వెళ్ళాడు. ఇంతలో విమాన రథం నేల మీదకి దిగింది. దానిలో నుంచి మెట్లు క్రిందికి దిగాయి. కాలయవనుడు ఆ మెట్లకు దగ్గరగా నడిచాడు. కాలయవనుడే స్వయంగా స్వాగతం చెప్పడానికి వచ్చాడని గమనించినటువంటి సాల్వుడు సంతోషంగా విమానం దిగి వచ్చి మధురంగా నవ్వుతూ, ఓ మహా తేజస్వి, నేను అర్ఘ్యపాద్యాలను తగను. నేను సాటిరాజుగా నీ దగ్గరకు రావడం లేదు. రాజుల దూతగా నీ దగ్గరకు వస్తున్నాను. అందుకే నేను అర్ఘ్యపాద్యాలకు తగను అన్నాడు. అది విని కాలయవనుడు నవ్వుతూ ఇలా అన్నాడు, సాల్వ మహారాజా, నువ్వు మహామేధావి. నువ్వు దౌత్యం కోసమే వచ్చావని నాకు తెలుసు. నిన్ను పంపిన వారిలో జరాసంధుడు కూడా ఉన్నాడనే విషయం కూడా నాకు బాగా తెలుసు. దూతగా వచ్చావు కనుకే నీకు విశేష సత్కారాలు చేస్తున్నాం. నీకు సత్కారం చేస్తే నిన్ను పంపిన రాజులందరినీ సత్కరించినట్లే అవుతుంది. అందుకే నీకు నాతో పాటు అర్ధసింహాసనం సమర్పిస్తున్నాను. నువ్వు నేను కలిసి ఒకే ఆసనంలో కూర్చుందాం రా అని అన్నాడు. సాలువుడు సంతోషించి కాలయవనుడి చేతులు పట్టుకొని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు అడిగి సభాభవనంలోకి ప్రవేశించాడు. కాలయవనుడితో కలిసి రాజసింహాసనంలో కూర్చున్నాడు. అప్పుడు కాలయవనుడే సంభాషణ ప్రారంభించాడు. సాల్వ మహారాజా, దేవతలు దేవేంద్రుణ్ణి ఆశ్రయించినట్లుగా మీరు మేము మనమందరం కూడా జరాసంధ చక్రవర్తిని ఆశ్రయించి రాజ్యాలు చేసుకుంటున్నాం. అలాంటి జరాసంధ చక్రవర్తికి నాతో పని కలగటం, దానికోసం దూతను పంపటం రెండూ ఆశ్చర్యమే. సాల్వరాజా, ఆయన చెప్పే మాటలను నేను ఆజ్ఞగా భావిస్తాను. ఎంతటి కష్టమైన పని అయినా ఆయన చెప్పింది తప్పక నేను చేస్తాను. కనుక ఆయన సందేశం ఏమిటో నీవు నిస్సంకోచంగా చెప్పు అన్నాడు. ఆ మాటలంతా విని సాల్వుడు ఇలా బదులు చెప్పాడు, యమనాధీశ్వర, జరాసంధుడు చెప్పింది చెప్పినట్టుగా నీకు చెబుతాను, సావధానంగా ఆలకించు. శ్రీకృష్ణుడనే మహాపరాక్రమశాలి ఒకడు పుట్టాడు. అతడు రాజలోకం మొత్తానికి భయంకరంగా పెరిగిపోయాడు. అతడి పరాక్రమానికి అడ్డు ఆపు లేకుండా ఉంది. అతడికి బలరాముడనేటువంటి అన్న ఉన్నాడు. అతడు కూడా మహావీరుడే. రాజులందరినీ క్షేమం కోసం నేను శ్రీకృష్ణ బలరాములను నిగ్రహించాలని సంకల్పించి రాజులందరితో కలిసి వారి మీద దాడికి వెళ్ళాను. వాళ్ళిద్దరూ గోమంత పర్వతం మీద దాక్కున్నారు. మేము ఆ పర్వతానికి అన్ని పక్కల నిప్పట్టించాం. దానితో ఆ బలరాముడు రెచ్చిపోయి కొండ మీద తాటి చెట్టు ఒకటి పెరికి దానినే ఆయుధంగా తీసుకొని కొండ మీద నుంచి సరాసరి మా సేనా సముద్రం మధ్యలోకి దూకి ఆ సముద్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి పారేశాడు. ఏనుగుల్ని ఎత్తి ఏనుగులకు వేసి కొట్టాడు. రథాలనెత్తి రథాలకు వేసి కొట్టాడు. ఇంతలో శ్రీకృష్ణుడు కూడా కొండ మీద నుంచి దూకి తన చక్రాయుధపు ప్రభావంతో 1000 మంది వీరులను సంహరించి పారేశాడు. మరొక ఆశ్చర్యం ఏమిటంటే, కొండ మీద నుంచి దూకే ముందు ఆ శ్రీకృష్ణుడు తన కాళ్లతో పర్వతాన్ని తొక్కగా ఆ ఒత్తిడికి పర్వత గర్భంలో ఉన్నటువంటి జలధారలు వరదలుగా వచ్చి
మహానదులుగా అలాగా పొంగెత్తాయి. మేము పర్వతానికి అంటించిన కార్చిచ్చును పూర్తిగా చల్లార్చివేశాయి. ఎలా వచ్చాయో బలరాముడి చేతిలోకి నాగలి, రోకలి అనేటువంటి ఆయుధాలు వచ్చాయి. శ్రీకృష్ణుడి చేతిలోకి చక్రము, గద అనేటి ఆయుధాలు కూడా వచ్చాయి. కేవలం పాదచారులై ఉన్నటువంటి శ్రీకృష్ణ బలరాములు కలిసి మా సేనా వాహినిలో 12 అక్షోహిణువుల సేనను నుగ్గు చేసి పారేశారు. ఈ దశలో బలరాముడు ఒక గద తీసుకొని నా మీదికి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడు. ఆ ఘోర యుద్ధంలో ఒక దశలో బలరాముడిదే పైచేయిగా ఉండి ఒక్క త్రుటితో నా తలను పగలగొట్టి పరిస్థితి వచ్చింది ఆ టైంలో. కానీ ఇంతలో ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు అదృశ్య రూపంలో పెద్ద గొంతులో అందరికీ వినిపించేటట్టుగా, బలరామా, జరాసంధుణ్ణి చంపవలసింది నువ్వు కాదు, దానికి వేరే వారు ఉన్నారు, కనుక నువ్వు వెనక్కు తగ్గు అని అరిచాడు. ఆ మాట విని బలరాముడు అంత ఆవేశంలోనూ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను అవమానంతో కుంగిపోయాను. యవనరాజా, సమస్త రాజమండలి యొక్క శ్రేయస్సు కోసం నీ దగ్గర దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. ఇది విన్నాక ఏం చేయాలో నువ్వే ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు కారణజన్ముడివి, శివవర ప్రభావం వల్ల జన్మించిన వాడివి. మధురానగరంలో పుట్టిన వారికి నువ్వు జయింపరాని వాడివి. అందువల్ల ఆ కృష్ణుడి మీదకు దండెత్తి దండించి లోకంలో ఎవరికీ లేనంత మహోన్నతమైన కీర్తిని సంపాదించే అవకాశం ఇప్పుడు నీ ఎదురుగా ఉంది. యవనాధీశ్వర, ఈ మాటలన్నీ నేను చెప్పినవి కాదు, సాక్షాత్తుగా జరాసంధ చక్రవర్తి చెప్పిన మాటలు. మన రాజబృందం మొత్తం యొక్క క్షేమం కోసం చెప్పిన మాటలు కనుక నువ్వు ఈ మంత్రులతో బాగా ఆలోచించి ఏది సముచితమో అది ఆచరించు అని సాల్వుడు తన ప్రసంగాన్ని ముగించాడు. బాగా యోచన చేసి తీర్మానం చేసుకో. లేకపోతే చూడు, చెప్పిందంతా నీకు అర్థమై ఉంటుంది. ఆ ప్రసంగాన్ని వినేసరికి కాలయవనుడి ముఖం బాగా విప్పారింది, బాగిపోయింది. అతడు ఇలా సమాధానం చెప్పాడు: నేను ధన్యుణ్ణి, నన్ను మీ రాజ్య బృందమంతా అనుగ్రహించింది. ఎందుకంటే శ్రీకృష్ణుని దేవతలు కూడా జయించలేరు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి జయించి నిగ్రహించే మహాకార్యాన్ని రాజులందరూ కలిసి నా మీద ఉంచడం, దానికోసం వారందరూ కలిసి నాకు జయాశిస్సులు ఇవ్వడం, ఇదంతా నా అదృష్టం. దానికి తోడు ఇవాల్టి తిథి, వార, నక్షత్రాలన్నీ యుద్ధయాత్రకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కనుక ఇవాళే నా విజయయాత్ర ప్రారంభానికి శుభముహూర్తం. ఎందుకంటే వీణెందుకు అందరూ చేరి కాలయవుణ్ణి ఎన్నుకున్నారంటే, మధుర నగరంలో పుట్టినటువంటి ఎవరెవరు పుడతారో వాళ్ళెవరూ కూడా కాలయవుణ్ణి ఏమీ చేయలేరు అనేటువంటి ఒక వరం ఉంది. అందుకని కాలయవుణ్ణి అందరూ కూడా ఎన్నుకున్నారు. సాల్వ మహారాజా, మీ ఆజ్ఞతోనే నేను ఇవాళే మధురా నగరానికి బయలుదేరుతాను అన్నాడు. ఇలా సమాధానం చెప్పిన కాలయవనుడు సాల్యుడి సాగనంపి అప్పుడే యుద్ధయాత్రకు కావలసిన పూజలు, హోమాలు, దానాలు మొదలైన క్రతువులన్నీ నిర్వహించి యుద్ధ ప్రయాణం ప్రారంభించాడు. అప్పటికప్పుడే సాల్వుడు చెప్పాడు. కాలయవనుడు ప్రారంభం చేసుకున్నాడు ప్రయాణానికి. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథనం కొనసాగిస్తూ ఉండగా జనమేజుడు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు: వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణుడు విదర్భ నగరంలో ప్రవేశించబోతూ గరుత్మంతుణ్ణి స్మరించి ఆహ్వానించాడని మీరు చెప్పారు కదా. ఆ గరుత్మంతుడు వచ్చాడు కానీ ఆయన ఏమీ పని చేసినట్లు కనిపించడం లేదే.
స్వామి గరుత్మంతుడిని ఎందుకు పిలిచినట్టు వైశంపాయనుడు ఆ ప్రశ్న విని తన కథాన్ని కొనసాగించాడు. ఆ విషయమే చెప్పబోతున్నానయ్యా. శ్రీకృష్ణుడు విదర్భ నుంచి బయలుదేరి మధురా నగరానికి చేరబోతూ ఉండగా గరుత్మంతుడు కూడా నీలాగే ఆలోచించాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించబోతూ ఉండగా స్వామి పక్కకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, దేవా, మీ హృదయంలో ఉన్న మాట నేను గ్రహించాను. మీ ఆలోచన ప్రకారమే నేను పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న రైవత దానికి దగ్గరలో ఉన్న కుశస్థలీ నగరానికి వెళ్ళి వస్తాను. భీష్మక మహారాజు పుత్రుడైన రుక్మి అందమైన కుశస్థలీ నగరాన్ని ధ్వంసం చేసేశాడు. అయితే రైవత పర్వతం మీద ఉన్న సుందరవనం మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఆ నగరము, ఆ పర్వతము, ఆ వనము తమ నివాసానికి అనుకూలంగా ఉంటాయో లేదో పరిశీలించి వచ్చి మీకు విన్నవిస్తాను. మీరు అనుమతిస్తే ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. శ్రీకృష్ణుడి మందహాసపూర్వకంగా తల ఊపి గరుత్మంతుడికి అనుమతి ఇచ్చాడు. గరుత్మంతుడు పశ్చిమాముఖంగా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే గూఢచారుల వార్తలు ఉగ్రసేనుడికి చేరాయి. విదర్భలో అనేక మంది రాజశ్రేష్ఠులు కలిసి శ్రీకృష్ణుడికి మహాపట్టాభిషేకం చేశారు. దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి చిత్రాంగుదుడు అనేటువంటి దేవదూతను పంపి ఈ పట్టాభిషేకాన్ని పర్యవేక్షించాడట. కుబేరుడు యొక్క నిధిపతులలో ఒకడైనటువంటి శంఖనిధి దేవత మానవ రూపంలో వచ్చి ఆ సభలోని వారందరికీ బంగారు కాసులు పంచిపెట్టాడట. రాజేంద్రులకు ఒక్కొక్కరికి 10 కోట్ల బంగారు ముద్రలు, మామూలు రాజులకు ఒక్కొక్కరికి 1,00,000 బంగారు నాణాలు, సామాన్య మానవులకు ఒక్కొక్కరికి 10,000 బంగారు ముద్రలు పంచిపెట్టాడట. ఈ వార్తలకు పొంగిపోయినటువంటి ఉగ్రసేనుడు ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటిలోనూ ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించాడు. వసుదేవుడి ఇంట్లో ప్రత్యేకమైన ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. తన రాజసభకు విశేషంగా అలంకారాలు చేసి శ్రీకృష్ణుడు తిరిగి వస్తే పెద్ద ఎత్తున స్వాగతం జరపడం కోసం నృత్య, గాన, మంగళవాద్యాది రూపమైనటువంటి ఏర్పాట్లను కూడా విస్తరించి చేశాడు. ఇదిగాక మధురా నగరానికి ఇప్పుడు మహారాజై వస్తున్నాడు. కృష్ణుడు మహారాజై వస్తున్నాడు కనుక అతడు నివసించడం కోసం ఒక ప్రత్యేక మహాభవనాన్ని కూడా కేటాయించి దానిలో రాజసింహాసనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క అభివృద్ధి కోసం ఉగ్రసేనుడు కూడా అనేక దానాలు చేయించాడు. శ్రీకృష్ణుడు ఊరిలోకి ప్రవేశించాక నేల మీద నడవకుండా ఉండేందుకోసం దారంతా రంగురంగుల వస్త్రాలు పరిపించి వాటిని పూలతో అలంకరింపజేశాడు. శ్రీకృష్ణుడు మధురా నగరం దగ్గరకు వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఉగ్రసేనుడు వసుదేవుడి ఇంటికి వచ్చి వసుదేవుణ్ణి, బలరాముణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి రథం దగ్గరకు బయలుదేరారు. ఆయన వెంట పూర్ణ కుంభాలను శిరస్సును ధరించినటువంటి సువాసిని స్త్రీలు, వందీ మాగదులు, ఆశీస్సులిచ్చేటువంటి వృద్ధాంగనులు మొదలైన వారంతా నడిచారు. శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారానికి చేరగానే సంతోషంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి దిక్కులు మారుమ్రోగేటట్లు చేశాడు. ఆ శంఖధ్వని వినేసరికి స్వాగతం చెప్పడం కోసం వచ్చిన సైనికులకు, పౌరులకు, కళాకారులకు అందరికీ ఉత్సాహం పొంగి పొరలింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.